ఓం శాంతి 21/5/2024 మధురమైన పిల్లలు, శివ్ బాబా అద్భుతమైన తండ్రి, టీచర్ మరియు సద్గురు. వారికి తమ తండ్రి అంటూ ఎవరూ లేరు. వారెప్పుడు ఎవరి నుండి ఏమీ నేర్చుకోరు. వారికి గురువు యొక్క అవసరమూ లేదు. ఈ విధంగా ఆశ్చర్యపోతూ మీరు వారిని స్మృతి చెయ్యాలి. ప్రశ్న: స్మృతిలో ఏ నవీనత ఉన్నట్లయితే ఆత్మ సహజంగానే పావనంగా అవ్వగలుగుతుంది? జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుండి కరెంట్ను తీసుకుంటూ ఉండండి. తండ్రి మిమ్మల్ని చూడాలి మరియు మీరు తండ్రిని చూడాలి. ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలుగుతుంది. ఇది చాలా సహజమైన స్మృతి. కాని పిల్లలు తాము ఒక ఆత్మ అని, శరీరము కాదు అని గడియ గడియ మర్చిపోతారు. దేహీ అభిమానులైన పిల్లలే స్మృతిలో నిలవగలుగుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు వీరు తమ అనంతమైన తండ్రి అని, వారికి తమ తండ్రి అంటూ ఎవ్వరూ లేరు అన్న నిశ్చయమైతే ఉంది. ప్రపంచంలో తండ్రి లేని మనుషులంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్క విషయం చాలా బాగా అర్థం చేసుకోవలసి ఉంది. మరియు దేని గురించైతే ఎప్పుడూ చదువుకోలేదో వారు వచ్చి అజ్ఞానాన్ని వినిపిస్తారు. లేకపోతే మనుష్య మాత్రలైతే ఏదో ఒకటి తప్పకుండా చదువుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా చదువుకున్నారు. తండ్రి అంటారు, నేనేం చదువుకోవాలి? నేనైతే చదివించేందుకు వచ్చాను. నేనేమి చదువుకోలేదు. నేనెవరి నుండి శిక్షణ తీసుకోలేదు. ఏ గురువును ఆశ్రయించలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రికి తప్పకుండా ఉన్నతోన్నతమైన మహిమ జరుగుతుంది. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అన్న గాయనం కూడా చేయడం జరుగుతుంది. వారికన్నా ఉన్నతమైన వారు ఎవరుంటారు? వారికి తండ్రి లేరు, టీచర్ లేరు, గురువు లేరు. ఈ అనంతమైన తండ్రికి తండ్రి లేరు, టీచర్ లేరు, గురువు లేరు. వారు స్వయమే తండ్రి, టీచర్, గురువు. ఈ విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. ఇటువంటి వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు. ఇలా ఆశ్చర్యపోతూ ఇటువంటి తండ్రిని, టీచర్ను, సద్గురువును స్మృతి చేయాలి. మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. వారు నాలెడ్జ్ఫుల్ టీచర్, ఉన్నతోన్నతమైన గురువు కూడా. వారు ఒక్కరే. ఈ విధంగా ఇంకే మనుష్య మాత్రులు ఉండనే ఉండరు. వారు చదివించడం కూడా మనిషి తనువు ద్వారానే చదివిస్తారు. చదివించేందుకు నోరైతే తప్పకుండా కావాలి. ఈ విషయం పిల్లలకు గడియ గడియ స్మృతిలో ఉన్నా సరే నావ ఆవలి తీరాన్ని చేరుకుంటుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. వారిని సుప్రీం టీచర్గా భావించడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వస్తుంది. వారు సద్గురువు కూడా మనకు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఒక్కరితోనే యోగాన్ని జోడించాలి. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. వారు ఆత్మలందరికీ ఈ విధంగా చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఆత్మయే అన్ని చేస్తుంది. ఈ శరీరరూపీ మోటార్ను నడిపించేది ఆత్మయే. దానిని రథము అని అనండి, లేక ఇంకేమైనా అనండి. ఈ శరీరాన్ని ముఖ్యంగా నడిపించేది ఆత్మయే. ఆత్మలకు తండ్రి ఒక్కరే. మనమందరము పరస్పరం సోదరులము అని నోటితో అంటారు కూడా. ఒక్క తండ్రి పిల్లలైన మనందరము పరస్పరము సోదరులము. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి ప్రజాపిత బ్రహ్మతనువులోకి వస్తారో అప్పుడు సోదరి సోదరులవుతారు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి కావునే సోదరి సోదరులవుతారు కదా. సోదరునికి సోదరితో ఎప్పుడు వివాహం జరగదు. మరి వీరందరూ ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారులైనట్లు. కావున సోదరి సోదరులుగా భావించడం ద్వారా తండ్రికి ప్రియమైన పిల్లలుగా ఈశ్వరీయ సంప్రదాయం కలవారిగా అవుతాము. మేము డైరెక్ట్ ఈశ్వరీయ సంప్రదాయం కలవారమని, ఈశ్వరుడైన తండ్రి మాకు అన్ని నేర్పిస్తున్నారని మీరంటారు. వారు ఎవ్వరి నుండి నేర్చుకోలేదు. వారైతే సదా సంపూర్ణులు. వారి కలలు ఎప్పటికీ తగ్గవు. మిగిలిన వాళ్ళందరి కలలు తగ్గిపోతాయి. మనమైతే శివబాబా మహిమను ఎంతగానో చేస్తాము. శివబాబా అని అనడం ఎంతో సహజం. తండ్రి పతితపావనుడు. కేవలం ఈశ్వరుడు అని అంటే అంతగా శోభించదు. తండ్రి ఎలా వచ్చి పతులను పావనంగా చేస్తారు అన్నది ఇప్పుడు పిల్లలైనా మీ మనసుకి నచ్చుతుంది.
లౌకిక తండ్రి కూడా ఉన్నారు, అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు, ఎందుకంటే పతితులుగా ఉన్నారు, అందుకే స్మృతి చేస్తారు. పావనులుగా అయిపోయాక ఇక పతిత పావన్ని పిలవాల్సిన అవసరం ఉండదు. డ్రామా ఎలా ఉందో చూడండి. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. తాము పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని కోరుకుంటారు. దేవతలకు మరియు అసురులకి మధ్యన యుద్ధం జరిగినట్లుగా శాస్త్రాల్లో చూపిస్తారు. కాని వాస్తవానికి అటువంటిదేమీ లేదు. మనం అసురులము కాదు, అలాగే దేవతలు కూడా కాదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం మధ్యస్థంగా ఉన్నాం. అందరూ మిమ్మల్ని బాధపెడుతూ ఉంటారు. ఈ ఆట చాలా రమణీయమైనది. ఆనందాన్ని అనుభవం చేయడానికే నాటకాన్ని చూసేందుకు వెళ్తారు కదా. అవన్నీ హద్దుల్లోని డ్రామాలు. ఇది అనంతమైన డ్రామా. దీని గురించి ఇంకెవరికీ తెలియదు. దేవతలైతే దీన్ని తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటపడ్డారు. ఎవరికైతే స్వయం తెలుసో వారు ఇతరులకి కూడా అర్థం చేయించగలరు. ఒక్కసారి డ్రామాను చూసినట్లయితే ఇక తర్వాత మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా అర్థం చేయించారు, ఇది మనుష్య సృష్టి రూపి వృక్షం. దీని బీజము పైన ఉంది. విరాట రూపమని కూడా అంటారు కదా. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేస్తారు. మనుషులకి ఇది తెలియదు. శ్రీబాబా ఎవరి నుండైనా భాషను నేర్చుకుని ఉంటారా? వారికి ఏ టీచరూ లేరన్నప్పుడు ఇక ఏ భాష నేర్చుకుని ఉంటారు? మరి తప్పకుండా ఏ రథంలోకైతే వస్తారో వారి భాషయే ఉపయోగపడుతుంది. వారికి తమ భాష అంటూ ఏదీ లేదు. వారు ఏమి చదవరు, నేర్చుకోరు. వారికి టీచర్ ఎవ్వరూ ఉండరు. శ్రీకృష్ణుడైతే నేర్చుకుంటారు. వారికి తల్లి, తండ్రి, టీచర్ ఉన్నారు. గురువు అవసరమే ఉండదు, ఎందుకంటే వారికైతే సద్గతి లభించింది కదా. ఇది కూడా మీకే తెలుసు. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. ఈ విషయాన్ని మీరు స్మృతిలో ఉంచుకోండి. మనల్ని చదివించేవారు తండ్రి. ఇప్పుడు మనం బ్రాహ్మణులం. బ్రాహ్మణులు దేవతలు. ఇది ఎంత స్పష్టంగా ఉంది. తండ్రి గురించైతే వారికి అన్నీ తెలుసు అని అంటారు. వారికేమి తెలుసు అన్నది ఎవ్వరికీ తెలియదు. వారు నాలెడ్జ్ఫుల్. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం వారికి ఉంది. బీజంలో మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అదైతే జడమైన బీజం. మీరు చైతన్యమైనవారు. మీరు మీ వృక్షం యొక్క జ్ఞానాన్ని అర్థం చేస్తారు. తండ్రి అంటారు, నేను ఈ వెరైటీ మనుష్య సృష్టికి బీజాన్ని. వాస్తవానికి అందరూ మనుషులే, కాని వెరైటీగా ఉన్నారు. ఏ ఒక్క ఆత్మ యొక్క శారీరక రూపురేఖలు ఇంకొకరితో కలవవు. ఏ ఇద్దరు పాత్రధారులు ఒకే విధంగా ఉండరు. ఇది అనంతమైన డ్రామా. మనుషులైన మనల్ని పాత్రధారులు అని అనరు, ఆత్మలనే పాత్రధారులని అంటారు. వారైతే మనుషులనే పాత్రధారులని భావిస్తారు. మీ బుద్ధిలో ఉంది, ఆత్మలమైన మనం పాత్రధారులం. మనం శరీరం ద్వారా నాట్యం చేస్తాం. ఏ విధంగానైతే మనుషులు కోతులతో నాట్యం చేస్తారో అదేవిధంగా ఈ ఆత్మ కూడా శరీరంతో నాట్యం చేస్తుంది, పాత్రను అభినయించేలా చేస్తుంది. ఇవైతే చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. అనంతమైన తండ్రి తప్పకుండా వస్తారు. వారు రారు అని కాదు. శివ జయంతి కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని తలుచుకుంటూ ఉంటారు. కాని శ్రీకృష్ణుడు ఎలా వస్తారు? కలియుగంలో లేక సంగమయుగంలో శ్రీకృష్ణుని రూపాన్ని ఈ కళ్ళతో చూడలేరు. మరి వారిని భగవంతుడు అని ఎలా అనగలరు? వారైతే సత్యయుగపు మొట్టమొదటి యువరాజు. వారికి తండ్రి, టీచర్ కూడా ఉన్నారు. కాని గురువు యొక్క అవసరం ఉండదు, ఎందుకంటే సద్గతిలో ఉన్నారు. స్వర్గంను సద్గతిని అంటారు. ఆ లెక్క కూడా స్పష్టంగా ఉంది. మనుషులు 84 జన్మలు తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరెవరు ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు అన్నదైతే లెక్క తీస్తారు. దైవీ వంశం కలవారు తప్పకుండా మొట్టమొదట వస్తారు. వారి జన్మనే మొట్టమొదట జరుగుతుంది. ఒకరు జన్మ తీసుకున్న తర్వాత వారి వెనక అందరూ వచ్చేస్తారు. ఈ విషయాలు మీకు తెలుసు. మీలో కూడా కొందరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆ చదువులో జరుగుతుందో అలాగే ఇది చాలా సహజం.
కేవలం ఒక గుప్తమైన కష్టం ఉంది. అదేమిటంటే మీరు తండ్రిని స్మృతి చేస్తారు. అందులో మాయ విఘ్నాలు వేస్తుంది. ఎందుకంటే మాయా రావణుడికి ఈర్ష్య కలుగుతుంది. మీరు రాముణ్ణి స్మృతి చేస్తే నా దాసుడు రాముణ్ణి ఎందుకు స్మృతి చేస్తున్నారు అని రావణుడికి ఈర్ష్య కలుగుతుంది. ఇది కూడా డ్రామాలో ముందు నుండే రచించబడి ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో అదే అభినయిస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. కల్పకృతం ఏ పురుషార్థాన్నైతే చేశారో అదే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగదు. సమయము టిక్ టిక్ అంటూ గడిచిపోతుంది. తండ్రి అర్థం చేస్తారు, ఇది 5000 సంవత్సరాల డ్రామా. శాస్త్రాల్లోనైతే ఎటువంటి విషయాలను రాసేశారు? తండ్రి ఎప్పుడు కూడా భక్తిని వదలండి అని అనరు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నడవలేకపోతే మరి దాని నుండి కూడా దూరం అయిపోతే అప్పుడిక ఇక్కడికి అక్కడికి కూడా చెందని వారిగా అయిపోతారు. అప్పుడిక ఎందుకు పనికిరారు. అందుకే భక్తి మొదలైనవి చెయ్యని మనుషులను కూడా ఎందరినో మీరు చూస్తారు. ఇక అలాగే నడుస్తూ ఉంటారు. భగవంతుడే అనేక రూపాలను ధరిస్తారని కొందరంటారు. అరే, ఇదైతే అనంతమైన డ్రామా, అనాదిగా రచించబడి ఉన్నది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే దీన్ని అనాది అవినాశి విశ్వనాటకము అని అంటారు. దీన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటున్నారు. అందులోనూ కుమారిలైన మీకు చాలా సహజం. మాతలకైతే వారు ఏ మెట్లను ఎక్కారో అవి మళ్లీ దిగవలసి ఉంటుంది. కుమారికైతే ఇంకే బంధనమూ ఉండదు. వారికి ఇంకే ఆలోచనలు ఉండవు. కేవలం తండ్రికి చెందినవారిగా అయిపోవాలి. లౌకిక సంబంధాలను మరిచి పారలౌకికంతో సంబంధాన్ని జోడించాలి. కలియుగంలోనైతే ఉన్నదే దుర్గతి. డ్రామానుసారంగా కిందికి దిగవలసిందే. భారతవాసులంటారు, ఈ సర్వస్వము ఈశ్వరునిదే. వారు యజమాని. మీరెవరు? నేను ఆత్మను. ఇకపోతే ఇదంతా ఈశ్వరునిదే. ఈ దేహము మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మయే ఇచ్చారు. అది కరెక్టే అని నోటితో అంటారు. ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. అచ్చా, మరి వారు ఇచ్చిన వస్తువులను తమవిగా భావించకూడదు కదా. కాని వారు ఆ మాటపై కూడా నడవరు. రావణుడి మతంపై నడుస్తారు. తండ్రి అర్థం చేస్తారు, మీరైతే ట్రస్టీలు. కాని రావణ సంప్రదాయస్థులుగా ఉన్న కారణంగా ట్రస్టీలైన మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. నోటితో ఒకటంటారు, కాని మరొకటి చేస్తారు. తండ్రి వస్తువును ఇచ్చారు, దాన్ని మళ్లీ తీసేసుకున్నారు. అందులో మీకు దుఃఖమెందుకు కలుగుతుంది? మమకారాన్ని తొలగించేందుకే ఈ విషయాలను తండ్రి తమ పిల్లలకు అర్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, మీరే పిలిచారు, బాబా మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళండి. మేము రావణ రాజ్యంలో చాలా దుఃఖితులుగా ఉన్నాం. వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి. ఎందుకంటే పావనంగా అవ్వకుండా మేము అక్కడికి వెళ్లలేము అని అర్థం చేసుకున్నారు. మమ్మల్ని తీసుకువెళ్ళండి అని అంటారు. మరి ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. మేము ఇంటికి వెళ్లాలని అందరూ అంటారు. శ్రీకృష్ణుని భక్తులంతా తాము కృష్ణపురిలోకి వైకుంఠపురిలోకి వెళ్లాలి అని కోరుకుంటారు. సత్యయుగమే గుర్తుంటుంది. అది ప్రియమైనది. మనుషులు మరణిస్తే స్వర్గానికి వెళ్లరు. స్వర్గమైతే సత్యుగంలోనే ఉంటుంది. కలియుగంలో ఉండేదే నరకము. మరి తప్పకుండా పునర్జన్మలు నరకంలోనే జరుగుతాయి. ఇదేమైనా సత్యుగమా? అది వండర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచం యొక్క అద్భుతము అలా అంటారు. అర్థం చేసుకుంటారు కూడా. కాని ఎవరైనా మరణిస్తే వారి సంబంధీకులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వద్ద 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తండ్రి ఇవ్వగలరు. మీరైతే స్వయాన్ని దేహంగా భావించేవారు, అది పొరపాటు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహి అభిమానీ భవ. శ్రీకృష్ణుడైతే దేహి అభిమానీ భవ అని అనలేరు. వారికైతే తమ దేహం ఉంది కదా. శివబాబాకు తమకంటూ దేహం ఉండదు. ఇది వారి రథము. ఇందులో వారు విరాజమానమై ఉన్నారు. ఇది వారి రథము కూడా. అలాగే వీరి రథము కూడా. వీరికి తమ ఆత్మ కూడా ఉంది. అలాగే తండ్రి కూడా దాన్ని అద్దెకు తీసుకున్నారు. తండ్రి అంటారు,
నేను వీరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. వారికి తమదంటూ దేహమే లేదు. మరి ఎలా చదివిస్తారు? తండ్రి రోజూ కూర్చొని పిల్లల్ని ఆకర్షిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని చూడండి. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూడండి. మీరు ఎంతగా తనని చూస్తూ ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయమూ లేదు. ఆత్మ పవిత్రంగా అయ్యేందుకు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఆత్మ గంగా నీటి ద్వారానైతే పావనంగా అవ్వదు. మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇటువంటి తండ్రి ఇంకెవ్వరూ ఉండరు. నాడిని చూడండి. ఆశ్చర్యం కలిగే విధంగా అర్థం చేసుకున్నారా? అవును, వీరినే పరమాత్మ అని అంటారు అని భావించాలి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. నేను ఎవరు అనేది కూడా పిల్లలకి తెలుసు. చరిత్ర పునరావృతమవుతుంది. ఈ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారే వస్తారు. మిగిలిన వారంతా తమ తమ ధర్మాల్లోకి వెళ్లిపోతారు. ఇతర ధర్మాల్లోకి ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో వారు మళ్లీ అక్కడి నుండి తమ తమ శాఖల్లోకి వెళ్లిపోతారు. అందుకే నిరాకారి వృక్షం కూడా చూపించారు. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. 7-8 మంది నుండి ఏ ఒక్కరో ఇద్దరో వెలువడతారు. వారు ఈ జ్ఞానం చాలా బాగుందని భావిస్తారు. ఇక్కడ వారెవరైతే ఉంటారో వారికి తుఫానులు తక్కువగా వస్తాయి. మళ్లీ వెళ్ళాలి, అక్కడికి వెళ్లి వినాలి అని వారికి మనసులో అనిపిస్తుంది. కొందరు మళ్లీ సాంగత్యపు రంగులో కూడా వచ్చేస్తారు. ఇక తర్వాత తిరిగి రారు. ఎక్కడైనా ఎవరిదైనా పార్టీకి వెళ్లడం చూస్తే అందులో వేలాడుతూ ఉంటారు. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మేము మర్చిపోతున్నామని గడియ గడియ అంటారు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు అన్నది గడియ గడియ మర్చిపోతారు. పిల్లలు కామచితపై కూర్చుని నల్లగా అయిపోయారని బాబాకి కూడా తెలుసు. శ్మశానగ్రస్తులుగా అయిపోయారు. అందుకే నల్లగా అయిపోయారు. నా పిల్లలందరూ కాలిపోయి మరణించారని బాబా వారి గురించే అంటారు. ఇది అనంతమైన విషయము. ఎన్ని కోట్ల మంది ఆత్మలు మన ఇంట్లో ఉంటారు అనగా బ్రహ్మలోకంలో ఉంటారు. బాబా అయితే అనంతంలో నిలబడి ఉన్నారు కదా. మీరు కూడా అలా అనంతంలో నిలబడతారు. మీకు తెలుసు, బాబా స్థాపన చేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత మీరు రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్లిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. రావణుడు ఏ పాత్రధారి ద్వారా అయినా ఈర్ష్యపడేలా చేసిన, విఘ్నాలు కలిగించిన, తుఫాను తీసుకొచ్చిన ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలోనే తత్పరులై ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఈ డ్రామాలో ఎవరిది వారిదే. ఈ అనాది డ్రామా రచించబడి ఉంది. 2. రావణుడి మతంపై ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని తమదిగా భావించకూడదు. అందరి నుండి మమకారాన్ని తొలగించి పూర్తి ట్రస్టీలై ఉండాలి. వరదానము: సదా ఏకరసమైన మూడ్ ద్వారా సర్వాత్మలకు సుఖము, శాంతి, ప్రేమ యొక్క దోసలని ఇచ్చే మహాదాని భవ. పిల్లలైన మీ మూడ్ సదా సంతోషంగా, ఏకరసంగా ఉండాలి. ఒక్కోసారి మూడ్ ఆఫ్ అవ్వటం, ఒక్కోసారి మూడ్ చాలా సంతోషంగా ఉండడం, ఇలా ఉండకూడదు. సదా మహాదానులుగా అయ్యేవారి మూడ్ ఎప్పుడు మారదు. దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. మీకు ఎవరు ఏమిచ్చినా కాని మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖం యొక్క దోసలని, శాంతి యొక్క దోసలని, ప్రేమ యొక్క దోసలని ఇవ్వండి. తను యొక్క సేవతో పాటు మనస్సు ద్వారా ఇటువంటి సేవలో బిజీ ఉన్నట్లయితే డబల్ పుణ్యము జమ అవుతుంది. స్లోగన్: మీ విశేషతలు ప్రభు ప్రసాదము. వాటిని కేవలం స్వయం కొరకు మాత్రమే ఉపయోగించకండి. వాటిని పంచండి మరియు పెంచుకోండి. ఓం శాంతి.